ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు దాన రహస్యం. ఒక ఊళ్ళో ఒక దాసుగారు ఉండేవారు. ఆయన ఊరూరు తిరిగి హరికథలు చెప్పి శ్రోతలు తమ శక్తి కొద్దీ ఇచ్చే డబ్బులతో జీవయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒకసారి దాసుగారు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ ఊరి వాళ్ళు ఆయన చేత హరికథ చెప్పించాలని నిశ్చయించారు. అందుకు తగిన స్థలం శేషయ్య అనే పెద్ద షావుకారు ఇంట మాత్రమే ఉన్నది. అందుచేత గ్రామ ప్రముఖులు దాసుగారిని శేషయ్య గారింటికి తీసుకుపోయి వీరి చేత హరికథ చెప్పించాలని నిర్ణయించాం. అది మీ ఇంట జరిపిస్తేనే బాగుంటుంది. దాసుగారికి మనమంతా మన మన ఉత్సాహ శక్తులను అనుసరించి తలా కాస్త ముట్టజెప్పి గౌరవింతాం. ఏమంటారు అన్నారు. శేషయ్య నిజానికి రసికుడు కాడు. కానీ ఊళ్ళో ఉండే పెద్దలంతా తన గౌరవం నిలబెట్టడం ఆయనకు చాలా సంతోషం. అందుచేత ఆయన, అయ్యో అంతకంటేనా, తప్పక మా ఇంటనే హరికథ ఏర్పాటు చేద్దాం అన్నాడు. అంతేకాక దాసుగారి బస కూడా తన ఇంటనే అని ఆయన పట్టుపడ్డాడు. ఆ రాత్రి పెద్ద షావుకారు గారింటి ముందు గల విశాలమైన ఆవరణలో హరికథ ఏర్పాటయ్యింది. దేవుడి పటం దగ్గర ఒక పెద్ద పళ్ళెం పెట్టారు. హరికథ వినడానికి వచ్చిన వాళ్ళు తమ శక్తి కొద్దీ దాసుగారికి ఇవ్వదలిచినది అందులో వేయవచ్చు. కొందరు ముందే తాము ఇవ్వదలిచినది పళ్ళెంలో వేశారు. కొందరు మటుకు చివరకు వేద్దామని ఆగారు. శేషయ్య దాసుగారికి ఇవ్వటానికి ఒక శాలువా, 100 రూపాయల సంచి వసారా గదిలో పెట్టి ఉంచి కథ ముగిశాక ఇద్దామనుకున్నాడు. ఆ ఊళ్ళో చలమయ్య అనే చిన్న షావుకారు ఒకడున్నాడు. ఆయన వస్తూనే దాసుగారి మెడకు 3 రూపాయలు ఖరీదు చేసే పట్టు కండువా వేసి పళ్ళెంలో 4 రూపాయలు వేసి ముందు వరుసలో కూర్చున్నాడు. ఈ హరికథే తన ఆధ్వర్యాన జరిపినట్టయితే ఆయన దాసుగారిని ఇంకాస్త ఘనంగా సత్కరించేవాడే. పెద్ద షావుకారు శేషయ్య ఎవరెంతెంత ఇచ్చేది ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అన్నిటిలోకి పెద్ద పద్దు చలమయ్యదే, అది కూడా 10 రూపాయల లోపుదే. అలాంటప్పుడు తాను మటుకు దాసుగారికి 100 రూపాయల నగదు, ఒక శాలువా ఇచ్చుకోవటం దేనికి? ఓ 10 రూపాయల రొక్కము, ఒక జత పంచెలు ఇస్తే సరిపోతుంది. దాసుగారు హరికథ ప్రారంభించి చెప్పుకుపోతున్నాడు. మధ్యలో శేషయ్య ఏదో పని పడ్డట్టుగా లేచి వసారా గదిలోకి వెళ్ళి తాను సిద్ధంగా ఉంచిన శాలువా, రూపాయల సంచి తీసేసి వాటి బదులు ఒక ధోవతుల చాపు, 10 రూపాయలు ఉంచి వచ్చాడు. దాసుగారు శేషయ్య గారిని మొదటి నుంచి కూడా మహాశ్రద్ధగా గమనిస్తూ ఆయన మనసులో కలిగే ఆలోచనలన్నీ ముఖంలో కనిపెట్టుతూ శేషయ్య లోపలికి ఎందుకు వెళ్ళినది, ఏమి చేసినది పసికట్టేశాడు. శేషయ్య తిరిగి వచ్చి కూర్చోగానే ఆయన ఈ విధంగా ఒక పిట్ట కథ చెప్పాడు. కర్ణుడు మహాదాత, అడిగిన వారికి లేదని ఎరగడు. ఒకనాడు కర్ణుడు అభ్యంగనానికి సిద్ధపడుతుండగా ఆయనను యాచించడానికి ఎవరో బ్రాహ్మడు వచ్చాడని పరిచారకులు చెప్పారు. ఆ బ్రాహ్మణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నాడు కర్ణుడు. ఆ బ్రాహ్మడు వచ్చేసరికి కర్ణుడు ఎడమచేత బంగారు పాత్రలో నూనె పట్టుకొని కుడిచేత్తో ఒంటికి నూనె రాచుకుంటున్నాడు. మహారాజా, పేదవాణ్ణి, తమకు తోచినది ఇప్పించండి అన్నాడు బ్రాహ్మడు. మహాదాత అయిన కర్ణుడు తమ ఎడమ చేతిలో ఉన్న బంగారు గిన్నెను అలాగే బ్రాహ్మడికి ఇచ్చేశాడు. బ్రాహ్మడు దాన్ని సంతోషంగా స్వీకరించి, మహాదాతవు, కానీ ఎడమ చేత్తో ఎవరైనా దానమిస్తారా? అలా ఇవ్వటంలో గల రహస్యమేమిటి అని అడిగాడు. దానికి కర్ణుడు చిరునవ్వు నవ్వి, ఇదే దానం చేసేటప్పుడు అందరూ పాటించవలసిన రహస్యం. చేయదలిచిన దానాన్ని జాప్యం లేకుండా చెయ్యాలి. మాట వరుసకు నేను నీకు ఈ గిన్నెను ఇవ్వాలనుకున్న క్షణంలో అది నా ఎడమ చేత ఉన్నది. దాన్ని కుడి చేతికి మార్చుకునే లోపల నా బుద్ధి మారిపోవచ్చు. అందుచేత ఎడమ చేతిలో ఉన్న వస్తువును ఎడమ చేత్తోనే ఇచ్చాను అన్నాడు. ఈ పిట్టకథ చెప్పి హరిదాసు గారు అసలు కథకు వచ్చాడు. కానీ శేషయ్యకు ఆ పిట్టకథ చెప్పుదెబ్బలాగా తగిలింది. హరికథ పూర్తి అయ్యాక ఆయన దాసుగారికి తాను ముందుగా ఇవ్వాలనుకున్న కానుకల కన్నా కూడా ఘనంగా ఇచ్చి గౌరవించి పంపాడు.